తెలుగు ప్రేక్షకులకు చాలా కాలంగా దూరంగా ఉన్న పూజా హెగ్డే మళ్ళీ ఒక సాలిడ్ కంబ్యాక్ కు సిద్ధమవుతుందనే టాక్ ఫిల్మ్ నగర్ లో జోరుగా వినిపిస్తోంది. ఆమె లాస్ట్ గా కనిపించింది 2022లో వచ్చిన ఆచార్యలో. అయితే ఆ ప్రాజెక్ట్ ఆమె 2022లోనే సైన్ చేసింది. గుంటూరు కారంలో ఫస్ట్ తననే హీరోయిన్ అనుకొని కొన్ని రోజులు షూట్ అయిన తర్వాత కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె షూట్ చేసిన పార్ట్ తీసేయాల్సి వచ్చింది. F3లో ఓ స్పెషల్ రోల్ చేసింది గానీ 4-5 ఏళ్లుగా టాలీవుడ్ మెయిన్ హీరోయిన్ గా మాత్రం కనబడలేదు. ఈ గ్యాప్ లో పూజ తన ఫోకస్ ను తమిళం, హిందీ సినిమాల వైపు మళ్లించింది. విజయ్ తో బీస్ట్, అలాగే సూర్యతో రెట్రో, విజయ్ తో జననాయగన్, రజనీకాంత్ తో కూలీ, లారెన్స్ తో కాంచనా 4 వంటి తమిళ ప్రాజెక్టులు చేసింది. హిందీలోనూ కొన్ని సినిమాలు చేసినా ఫలితాలు అంతగా రాలేదు. సో మెల్లగా ఫేడ్ అవుట్ అవుతుందా అని అనుకున్నారు అంతా. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పూజ మలయాళ స్టార్ అయిన దుల్కర్ సల్మాన్ తో జత కట్టబోతోందట. ఇది ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని టాక్. దర్శకుడిగా రవిని పరిచయం చేస్తూ రూపొందుతున్న ఈ సినిమాను SLV సినిమాస్ నిర్మించబోతోంది. ఇదే బ్యానర్ దసరా పారడైజ్ వంటి ప్రాజెక్టులను కూడా ప్రొడ్యూస్ చేసింది. ఈ ప్రాజెక్ట్ కి స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ అయినా దుల్కర్ డేట్స్ కారణంగా ఆలస్యమైందట. ఇటీవలే పూజను సంప్రదించగా ఆమె కూడా పాజిటివ్ గా స్పందించిందట. తెలుగులో పూజకు చివరి మేజర్ సక్సెస్ అలా వైకుంఠపురంలో, ఆ తర్వాత వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు బాగా నెగిటివ్ గా వెళ్లడంతో ఆమె ఫేస్ తక్కువైపోయింది. కానీ ఇప్పుడు ఈ కొత్త సినిమా ద్వారా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలనే ప్లాన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా పూజా దుల్కర్ కాంబినేషన్ గురించి ఇండస్ట్రీలో బజ్ మొదలైపోయింది. ఇది ఫైనలైజ్డ్ అయితే పూజా హెగ్డేకి ఇది టాలీవుడ్ లో ఫ్రెష్ స్టార్ట్ అవ్వచ్చు. అదే సమయంలో దుల్కర్ కు ఇది మరో క్లాస్ లవ్ స్టోరీ అవుతోంది. ఇంతకాలం గ్యాప్ తీసుకున్న పూజ ఈసారి పక్కా ప్లానింగ్ తోనే రీ ఎంట్రీకి రాబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.